హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ లేదా ఫుల్ టైం జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చాలా ముఖ్యమైన వీడియో అన్నమాట. నేను చాలాసార్లు సొసైటీ బ్యాంక్ గురించి చెప్పాను, కానీ మీకు ఈ రకమైన డీప్గా అది కూడా ప్రూఫ్స్తో సహా చూపించలేదు. కాబట్టి మీకు కొద్దిగా డౌట్స్ అనేవి ఉంటాయి దీని మీద. అసలు ఇది చేయడం వల్ల మనకి ఇబ్బంది ఏమైనా ఉంటుందా, ఒకవేళ ఇందులో మనం ఏం వర్క్ చేయకుండా సేవింగ్ చేసుకుంటే మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందనేవి చాలా డౌట్స్ ఉంటాయి. కాబట్టి ఆ డౌట్స్ అన్నిటికీ ఇందులో క్లారిటీ ఇస్తాను. వీడియో మాత్రం ఈ ఒక్కరోజైనా సరే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. క్లారిటీగా క్లియర్గా మొత్తం కూడా చెప్తాను. ఇక్కడ మీరు వర్క్ చేసిన అమౌంట్ వస్తాయి, లేదా నేను వర్క్ చేయను ఉన్న అమౌంట్ సేవింగ్ చేసుకుంటానన్న అమౌంట్ వస్తాయి. ఓకే, మొత్తం క్లారిటీగా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా మీ అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ కోఆపరేటివ్ సొసైటీలు అంటే ఏంటి అంటే, కోఆపరేటివ్ సొసైటీలో రెండు రకాల సొసైటీలు ఉంటాయండి. ఒకటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండే సొసైటీని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అంటారన్నమాట. అలా కాకుండా ఒక రాష్ట్రంలో ఉండే సొసైటీని కేవలం సొసైటీస్ అంటారు. అంటే ఎగ్జాంపుల్గా అగ్రిగోల్డ్, సిరిగోల్డ్ లాంటివి కేవలం 1-2 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఎక్కువ రాష్ట్రాలు లేవు. అవి రాష్ట్ర ప్రభుత్వం అండర్లోనే ఉంటాయన్నమాట. కానీ ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారి చేత అండర్టేకింగ్ జరగబడతాయి. ఇప్పుడు మీకు నేను డైరెక్ట్గా గూగుల్లో జెమిని అడిగితే అది ఏం ఆన్సర్ ఇచ్చింది చూడండి. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది కేంద్ర ప్రభుత్వంలోని, ఓకే ఇక్కడ మొత్తం మీకు క్లారిటీగా ఇచ్చాను, కేంద్ర ప్రభుత్వంలోని సహకార మంత్రి శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఓకే, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఎవరి పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మంత్రి యొక్క పరిధిలోకి అయితే ఇది వస్తుంది అన్నమాట. ఓకే, దీనికి సంబంధించి ముఖ్య వివరాలు అనేవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నమాట. దీన్ని నియంత్రణ అధికారం ఎవరికి ఉంటుందంటే, ఈ సొసైటీని నమోదు అలాగే పర్యవేక్షణ బ్యాంకులు సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలో ఇది రిజిస్టర్ అయి ఉంటుంది అన్నమాట, అంటే సిఆర్సిఎస్. ఓకే, కాబట్టి ఈ కార్యకలాపాలు నేరుగా సహకార మంత్రి శాఖ, అంటే సహకార శాఖ మంత్రి ద్వారా ఇవన్నీ పనిచేస్తాయి. చట్టం పరంగా ఇది ఏంటంటే, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది చట్టపరంగా 2022 ప్రకారం అది అంటే యాక్ట్ 2002 యాక్ట్ కింద ఇది పనిచేస్తుందన్నమాట. భద్రత కలిగిన మంత్రి, ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి ఆయన సహకార మంత్రిగా అమిత్ షా గారు అయితే దీనికి నాయకత్వం వస్తున్నారు, ఈ కోఆపరేటివ్ సొసైటీలు కానీ వాటికి కానీ. పరిధి వచ్చేసి 1 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్న సొసైటీలని ఇక్కడ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు. ఓకే, అందరూ అనుకున్నట్టే నేను చెప్పే ఐసీసీఎల్ ఏదో 1-2 రాష్ట్రాల్లో ఒక 5-6 బ్రాంచ్లు ఉన్నది కాదండి. దాదాపు మనకి ఆన్లైన్లో చెక్ చేసుకుంటేనే 87 బ్రాంచ్ల పైన ఉన్నాయి. ఇంకా ఆఫ్లైన్లో ఇంక ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే కొన్ని గూగుల్లో మనకు సరిగ్గా పేర్లు చూపించకపోవడం ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి, కాబట్టి 87+ అయితే చూపిస్తున్నాయి అన్నమాట. అలా కాకుండా నార్మల్గా లెక్కేసుకుంటే 180 బ్రాంచ్ల దాకా కూడా మనకైతే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో నార్త్ సైడ్ కూడా వీళ్ళు వెళ్ళబోతున్నారు. ఓకే, కాబట్టి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది, అలాగే ఎప్పటి నుంచో ఉంది. ఓకే, రెండు కూడా మీకు క్లారిటీ. అలాగే భారతదేశంలో అధిక వడ్డీ ఇస్తున్న సొసైటీ ఏంటి అంటే, అసలు అధిక వడ్డీ ఇస్తున్నది ఏంటి అని చెప్పి మనం ఇక్కడ అడిగినప్పుడు, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కంటే కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలే ఎక్కువ అధిక వడ్డీ అనేది ఇవ్వడానికి చూస్తాయి. కాబట్టి దాంట్లో మనకి మొదటగా వచ్చేసి సమృద్ధ భారత్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒకటి ఉందండి. దానికన్నా ముందు మనదైతే ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఉందన్నమాట. మనది వచ్చేసి దాదాపు 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి 13% కూడా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. 60 ఇయర్స్ లోపు వాళ్ళకి 12.5% దాకా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తున్నారు. ఓకే, మీకు మొత్తం మీద క్లారిటీగా ఇక్కడ వరకు క్లియర్ అయింది. ఇంకా మిగతాది కూడా చెప్పేస్తాను. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి మీకు అసలు ఇవి ఇండియా మొత్తం మీద ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయని అడిగినప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఆన్లైన్లో ప్రకారం అయితే దాదాపు 87 బ్రాంచ్ల దాకా ఉన్నాయి ఇండియా మొత్తం మీద. అంటే 87 బ్రాంచ్ల పైగా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట, 1-2 కూడా కాదు. అలా కాకుండా మనకు ఆఫ్లైన్లో అయితే కొన్ని బ్రాంచ్లు ఇంకా కొత్తగా వచ్చాయి, కాబట్టి ఇంకా మనకి చూపించట్లేదు. ఆ లెక్క చూసుకుంటే దాదాపు 180 నుంచి 200 కూడా ఉన్నాయని చెప్పి మనకైతే సంస్థ వాళ్ళు చెప్తున్నారు. పోనీ తక్కువ మనం 100 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అలాగే ఫ్యూచర్లో ఇది ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళబోతుంది, అంటే మనకి మహారాష్ట్ర అటు సైడ్ కూడా వెళ్ళబోతుంది అన్నమాట. అలాగే ఈ సొసైటీ ఎప్పుడు పుట్టిందండి? 1998లో పుట్టిందన్నమాట. దాదాపు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలో రన్నింగ్లో ఉందన్నమాట. ప్రస్తుతం దీని పరిస్థితి ఏంటంటే, ఇటీవలే కేరళలో తన 32వ బ్రాంచ్ను కూడా, అంటే కేరళలో 32వ బ్రాంచ్ చూసుకోండి, అంటే కేరళలో ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. భారతదేశం మొత్తం కూడా వీళ్ళు విస్తరించాలనేది వీళ్ళ యొక్క ఆలోచన. ఓకే, అలాగే అధికారిక సమాచారం ప్రకారం బ్రాంచ్లు పూర్తి చిరునామాలన్నీ కూడా మీరు ఐసీసీఎల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట బేసిక్గా. కానీ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ మీరు వర్క్ పరంగా కావాలన్నా ఇంకేది పరంగా కావాలన్నా నా ద్వారా వెళ్తే
నేను కొంచెం రిఫర్ చేయడానికి కానీ లేదని చేయడానికి కానీ నాకు ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు బ్రాంచ్కి వెళ్ళిపోయి వాళ్ళని అడిగేదానికన్నా నన్ను కనుక్కొని వెళ్తే కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నాను. అది మీ ఇంట్రెస్ట్. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది అని ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం చూసుకోవడానికి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది యువతల పక్క చూసుకున్నట్టు ఇప్పుడు దాకా అసలు ఎంతమందికి లోన్స్ ఇచ్చారు, ఎందుకంటే అసలు లోన్స్ ఇస్తారా లేదా అనేది మనకు లెక్కేసుకున్నట్టయితే ఇప్పుడు 2024-2025లోనే కేవలం 10 లక్షల మంది పైగా వీళ్ళైతే లోన్స్ అనేది ఇవ్వడం కోసం ప్లాన్ చేశారన్నమాట. అలాగే దాదాపు చాలామంది మనకి 3,70,000 మంది దాకా అడ్వాన్స్ డిపాజిట్లు కూడా చేశారు. అలాగే సొసైటీ యొక్క మొత్తం అడ్వాన్స్ రుణాలు వచ్చేసి 448 కోట్ల రూపాయల దాకా వీలైతే లోన్స్ ఇచ్చారన్నమాట. చూసారుగా ఎంత లోన్స్ ఇచ్చారంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అది కూడా 1 ఇయర్లో. ప్రయోజనం పొందుతున్నవారు అంటే దీనివల్ల బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు ఎవరంటే చిన్న వ్యాపారస్తులు కానీ, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు కానీ, వ్యాపారవేత్తలు కానీ, జీతాలు పొందే వ్యక్తులు కానీ, గృహిణీలు అంటే ఇంట్లో ఉన్న లేడీస్ కానీ, ఆర్థిక అవసరాల కోసం ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క లోన్స్ వల్ల బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే రీఫండ్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రీఫండ్ కానీ చెల్లింపులు కానీ మనం లెక్కేసుకున్నట్టు గత సంవత్సరంలో గడువు ముగియక ముందే డిపాజిట్లు వెనక్కి తీసుకున్న వారి సంఖ్య సుమారు 1,1800 కోట్ల రూపాయల దాకా విజయవంతంగా వీళ్ళు ఇచ్చారు. అంటే గడువు మొత్తం పూర్తయ్యి వాళ్ళకి అమౌంట్లు ఆర్డీలు మళ్ళీ రెన్యూల్ ఇవ్వకముందే వాళ్ళకి బ్యాక్ ఇచ్చేది దాదాపు 1,800 కోట్ల రూపాయల దాకా వీళ్ళైతే ఇచ్చారన్నమాట. చూసారు కదా, ఈ రకమైన స్ట్రక్చర్ అనేది ఉంది. ఇక్కడ వరకు మీకు ఒక క్లారిటీ అనేది అర్థమై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు మీరు ఇక్కడ దీంట్లో పని చేస్తే బెనిఫిట్ ఏంటంటే నేను ఒక అవకాశం ఇస్తున్నానండి. అంటే ఎవరికైతే కొంచెం పెద్ద లీడర్గా ఉండి మేము ఒక 10 మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాము, 10 మందికి జాబులు ఇవ్వాలనుకుంటున్నాము, అలాగే మేము కూడా దీంట్లో చేయాలనుకుంటున్నాం అనుకుంటారో వాళ్ళకి ఒక మంచి క్యాడర్ అనేది నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే వాళ్ళు వచ్చేసి కింద ఫీల్డ్ ఆఫీసర్ని కూడా జాయిన్ చేసుకుని వాళ్ళు కూడా జాబ్ పరంగా ఇవ్వచ్చు. ఒక ఫీల్డ్ ఆఫీసర్గా జాయిన్ అయిన వ్యక్తి ఒక కస్టమర్ని జాయిన్ చేస్తే అతను కట్టే ప్రతి నెల ఆర్డీ మీద అంటే 1 ఇయర్ నుంచి 7 ఇయర్స్ దాకా ఆర్డీలు ఉంటాయండి. అమౌంట్ వచ్చేసి 500 నుంచి అన్లిమిటెడ్ దాకా ఎంత అమౌంట్ అయినా సరే మీరు అందులో దాచుకోవచ్చు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా అన్లిమిటెడ్ ఆప్షన్ అనేది మనకు ఉంది. ఎంత అమౌంట్ అయినా సరే దాచుకోవచ్చు. 60,000 లోపలకైతే 12.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. 60,000 పైన వాళ్ళకైతే 13% వస్తుంది ప్రజెంట్. మళ్ళీ ఫ్యూచర్లో ఈ అప్ అండ్ డౌన్స్ అవుతాయి, ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ మనం పాటిస్తాం కాబట్టి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని హెచ్చుతగ్గులు కూడా అవుతాయి ప్రతి సంవత్సరం. ఓకే, ప్రజెంట్ అయితే ఈ రకమైన ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ మీద అయితే 7 ఇయర్స్ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటారో వాళ్ళకి 12.5% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా డబ్బులు కావాలనుకుంటే ఒక 45 రోజుల తర్వాత ఎప్పుడైనా సరే ఒక 70% దాకా వాళ్ళు తీసుకోవచ్చు. అంటే డబ్బులు కట్టారు కదా, మళ్ళీ మీకు అసలు డబ్బులు ఇవ్వ అనేది ఉండదన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకవేళ డబ్బులు అవసరం అయితే ఒక 50 రోజుల తర్వాత ఒక 70% కింద లోన్ కింద తీసుకోవచ్చు. లోన్ కింద తీసుకున్న వ్యక్తులు ఎంత కట్టాలండి అమౌంట్ అంటే ఇప్పుడు మనకి ఎంత ఇస్తున్నారు వాళ్ళు 12.5% ఇస్తున్నారు. దాని మీద ఇంకో 2% మాత్రమే మనం అదనంగా కట్టాలి. అంటే 14.5% మాత్రమే వడ్డీ కట్టాలి. మళ్ళీ మన అమౌంట్ ఏదైతే బ్యాక్ ఇచ్చేస్తామో మళ్ళీ మన పాత అమౌంట్ అందులోనే ఉంటుంది. మనకు మెచ్యూరిటీ అంటే లోన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన పాత అమౌంట్ డేట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ కూడా వచ్చేస్తుంది. అంటే మహా అయితే మనకి 2 పైసే అంటే 20 పైసలు 30 పైసలు మాత్రమే వడ్డీ పడుతున్నట్టు, ఎందుకంటే మనకి ఎలాగో 12.5% కలుస్తుంది కదండి. ఓకే, కాబట్టి ఇక్కడ డైలీ పిగ్మీ కానీ కూడా ఉంటాయి. డైలీ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ప్రతిరోజు కట్టుకున్న వాళ్ళు కూడా పిగ్మీ ఉంటుందన్నమాట. ఈ పిగ్మీ వచ్చేసి 3 ఇయర్స్ మాత్రమే ఉంటుందన్నమాట దీని యొక్క టర్ము. 3 ఇయర్స్ లోపు మీరు ఎన్నిసార్లు అయినా సరే ఇందులో లోన్ తీసుకోవచ్చు. అంటే 100 రోజులు కట్టిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో దానికి డబల్ లోన్ ఇస్తారు. దాని పర్సంటేజ్ వచ్చి 16% అన్నమాట. ఓకే, ₹33 వడ్డీ. ఇక్కడ ఈ చిరు వ్యాపారస్తులకి వాళ్ళకి ఇది బాగా పని చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అమౌంట్లు అనేవి త్వరగా అవసరం అవుతాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎలా పే చేయాలంటే 6 నెలల్లోపే ఆ అమౌంట్ అసలు ప్లస్ వడ్డీ కట్టేయాలి. దాంతోపాటు మనం సేవింగ్స్ కూడా కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే అమౌంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆర్డీ అన్నీ కూడా కంటిన్యూ చేస్తేనే మనకు బెనిఫిట్ ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ ఆర్డీ మీద అయితే ఎక్కువ కమిషన్ అనేది మీకు జనరేట్ అవుద్ది. అలాగే ఆర్డీ మీద ఎక్కువ మీకు అమౌంట్ కూడా వస్తుంది. అంటే ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి 2,000 పెట్టి ఆర్డీ చేసుకున్నాడు అనుకోండి, అతను 7 సంవత్సరాల టర్మ్ పట్టుకుంటే ఆ 7 సంవత్సరాల్లో అతను కట్టేది మహా అయితే 1,65,000 మాత్రమే. కానీ ఇక్కడ మనకి మొత్తం వడ్డీతో కలిపి ఇక్కడ చక్కెర వడ్డీ వస్తుంది అన్నమాట. అంటే ప్రతి 6 నెలలకి వడ్డీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి దాంతో పోల్చుకుంటే దాదాపు 1 lakh దాకా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. అంటే 2,60,000 దాకా వాళ్ళకైతే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఇక్కడ 1 year దాటిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి ఒకవేళ డబ్బులు అవసరం అయితే మధ్యలో ఒక 70% దాకా తీసుకోవచ్చు. వడ్డీ వచ్చేసి 14.5 మాత్రమే కడితే చాలు. ఓకేనా, ఇంతకన్నా మంచి బెనిఫిట్స్ ఉన్న సొసైటీ అయితే నాకైతే కనిపించలేదు.
కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ అవసరానికి మనం ఎప్పుడైనా లోన్ కావాలంటే లోన్ తీసుకోవచ్చు. దాంతోపాటు మంచి సేవింగ్స్ ఉంటున్నాయి. 10 మందికి ఉపాధి కల్పించేలాగా మనం జాబ్స్ ఇస్తున్నాము. అలాగే బ్రాంచ్లు మన ఏపీ తెలంగాణలో అయితే 10 ఉన్నాయి. బ్రాంచ్కి వెళ్ళే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కోర్ బ్యాంకింగ్ అంటారన్నమాట. మొత్తం మనకి వాట్సాప్ నెంబర్ల ద్వారా వాట్సాప్లో షేర్ ద్వారా అయిపోద్ది. ఓకే, పర్టికులర్గా మనం బ్యాంక్కి వెళ్ళి జాయిన్ చేయాలి లేదా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టాలని రూల్స్ అవి ఇక్కడ ఉండవు అన్నమాట. మనకి ఎలా కావాలంటే అలాగా కోర్ బ్యాంకింగ్ కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చింతలపూడి బ్రాంచ్లో డబ్బులు వేసుకోవచ్చు. చింతలపూడిలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఖమ్మం, కర్నూలు, దాని తర్వాత అచ్చంపేట, భద్రాచలం, నెల్లూరు, కావలి, చింతలపూడి ఇవన్నీ కూడా బ్రాంచ్లు అనేవి మనకి ఉండడం జరిగింది. అంటే ఒక 10 బ్రాంచ్ల దాకా ఏపీ తెలంగాణలో ప్రజెంట్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి. ఎప్పుడైతే ఒక ఏరియాలో 25 lakhs బిజినెస్ అనేది జరుగుద్దో ఆ ఏరియాలోకి బ్రాంచ్ కూడా పిలుస్తారు. ఓకే, కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైనా వర్క్ చేయాలనుకున్నా లేదా మీరు సేవింగ్ చేసుకోవాలనుకున్నా సరే మీరు మొత్తం కూడా నేను క్లారిటీగా అన్నీ కూడా మీకు చెప్పా. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 720-780-6195. మళ్ళీ చెప్తాను చూడండి, 720-780-6195కి కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ చేయొద్దండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. చేసిన తర్వాత నేనే మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ గురించి చెప్తాను అనమాట. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మనం అవసరమైతే పని చేయొచ్చు, లేదా సేవింగ్ చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు. అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 చెప్తాను. నేను జాయిన్ అయ్యి దాదాపు 14 months అవుతుంది, అంటే 14 నెలలు అవుతుంది అన్నమాట. నేను ఇంకా అవసరమైతే ఆర్డీ కన్నా ముందే కట్టేస్తాను. అంటే ప్రతి నెల మనం దాచుకునే అమౌంట్ని టైం కన్నా ముందే నేను కట్టుకుంటాను. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది దీని మీద బేసిక్గా. ఓకేనండి, దీంట్లో నెలకి ₹1,00,000 నుంచి 40 లక్షల దాకా కూడా కమిషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారంటే మీరు ఆలోచించండి ఏ రకమైన రేంజ్లోకి ఇది వెళ్ళింది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకే, మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. నెలకు 10,000 నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ కమిషన్ అన్నమాట. దీంట్లో అన్లిమిటెడ్ కమిషను, అన్లిమిటెడ్ సేవింగ్స్, అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అన్నీ కూడా అన్లిమిటెడ్గా ఉన్నాయి. అది మీరు ఆలోచించుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని నచ్చితేనే మీరైతే నాకు 720-780-6195 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్లు, మంచి జాబ్ ఆపర్చునిటీలు, ఫ్రీ కాన్సెప్ట్లు అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే వస్తాయి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.